తాజాగా పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ అనే ఒక ఏఐ బ్రౌజర్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఈ ఏఐ బ్రౌజర్ ఫ్రీగా నిజంగా లిటరలీ మైండ్ బ్లోయింగ్ ఏఐ ఫీచర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా ఒక ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ వంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసి మీరు పలానా ఏదైనా ఒక ఈ పర్టికులర్ ఐటెం నాకు కావాలని చెప్పి మీరు ఒక ఐడియా ఇస్తే చాలు, అదే సెర్చ్ చేసి మీకు కావాల్సిన ఐటెంను ఆర్డర్ పెడుతుంది అనమాట. చాలా ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనేవి ఈ ఏఐ బ్రౌజర్ ద్వారా అయితే మీరు చేయొచ్చు అనమాట. మరి కామెట్ ఏఐ బ్రౌజర్ మీరు ఉచితంగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ మీరు కామెట్ బ్రౌజర్ని యాక్సెస్ చేయాలంటే కనుక perplexity.ai/comet అనే ఒక యూఆర్ఎల్కి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ కామెట్ అని ఉంటుందన్నమాట. మీరు కామెట్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అడిగినప్పుడు మీ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. ఒకవేళ కొంతమందికి ఇన్వైట్ లింక్ అని చూపిస్తుంది, కొంతమంది మోస్ట్లీ డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో మీరు ఎలాగైతే ఈ బ్రౌజర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు డెస్క్టాప్ వర్షన్ అనమాట. ఇది iOS కానివ్వండి, లేకపోతే మీకు విండోస్ కానివ్వండి, ఇదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దీని యూజర్ ఇంటర్ఫేస్ లాగిన్ అయిన తర్వాత కామెట్ సంబంధించిన యాప్ లాగా వస్తుంది అనమాట. దాని ఐకాన్ ఎలా ఉంటుంది, ఇది దాని కామెట్ ఐకాన్ అనమాట. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు పర్ప్లెక్సిటీ లాగానే కనిపిస్తుంది, కానీ ఇది ఒక బ్రౌజర్ అనమాట. ఇందులో మీరు ఏమైనా ఇతర వెబ్సైట్స్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మీకు ఏమైనా ఆర్డర్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో ఉదాహరణకి నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. సో దీని ఉన్న పాసిబిలిటీస్ ఏంటో చూపించడానికి ఈ పర్టికులర్ అసిస్టెంట్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ పైన అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ అసిస్టెంట్ అని మీకు క్లిక్ చేసినప్పుడు ఈ ఏఐ చాట్ బోట్ ఓపెన్ అవుతుంది, కామెట్ అసిస్టెంట్. ఇలాగ ఇండివిజువల్ ట్యాబ్స్, ప్రతి ట్యాబ్కి కూడా అసిస్టెంట్ ఉంటుంది. నేను ప్రీవియస్గా కూడా న్యూస్ అప్డేట్లో చెప్పాను కామెట్ ఏఐలో అలాగ అసిస్టెంట్ ఉంటుందని చెప్పి. ఇప్పుడు ఈ అసిస్టెంట్ ఏం చేయగలుగుతుంది, నేనేం చెప్పానంటే ఒక 32 ఇంచ్ స్మార్ట్ టీవీ కొందాం అనుకుంటున్నాను. సో 32 ఇంచ్ సంబంధించిన టీవీస్ గురించి సెర్చ్ చేయి, నా బడ్జెట్ 10,000 లోపల ఉండాలి, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కావాలి, బెస్ట్ రేటింగ్ ఉన్న టీవీ కావాలని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేస్తే ఇది సెర్చ్ చేసి మీకు చెప్పేది అనమాట. మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి, అంటే మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయినప్పుడు మాత్రమే కార్ట్లోకి యాడ్ చేయగలుగుతుంది, లేకపోతే మీకు పర్మిషన్ లేకుండా యాడ్ చేయలేదు కదా. నేనైతే పర్టికులర్ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి స్టార్ట్ చేసిన దాని వరకు 32 ఇంచ్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి నేను ఇక్కడ ఏమీ సెర్చ్ చేయట్లా, అదే దాన్ని వర్క్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. 32 ఇంచ్ స్మార్ట్ టీవీని అయితే సెర్చ్ చేసుకుంది. చాలా టీవీస్ అయితే కనిపిస్తున్నాయి. డైరెక్ట్ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే 10,000 రూపీస్లో బడ్జెట్లో అయితే కనిపిస్తున్నాయి ఇవన్నీ. మీరు అటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఆ మనీది కూడా ప్రైజింగ్ అయితే సార్ట్ చేస్తుంది అనమాట, ఏ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటుందో. ఓవరాల్గా చూసుకున్నట్లయితే షామీ సంబంధించిన ఒక టీవీని అయితే సెలెక్ట్ చేస్తుంది. కార్ట్లోకి యాడ్ చేసిందో చూద్దాం. సో ఇక్కడ కార్ట్లోకి యాడ్ చేసింది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వచ్చింది. సో దాని వర్క్ అయితే చేసింది కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అని మాత్రం చూపిస్తుంది. దీని వర్క్ అయితే అయిపోయింది, ఇంత అయిపోయింది కదా. బట్ దీన్ని మనం వేరే విధంగా కూడా టెస్ట్ చేయొచ్చు. ఇది జస్ట్ ఒక చిన్న క్యాప్ బోర్డ్, ఎందుకంటే నేను డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి నేను ఇండైరెక్ట్గా వేరే ప్రాంప్ట్ ఇస్తాను, దీన్ని బట్టి ఇది ఎలా వర్క్ చేస్తుంది మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టూడియో సెటప్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అన్ని రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ కావాలి, దాన్ని అన్నింటిని కార్ట్లోకి యాడ్ చేయాలి బెస్ట్ డిస్కౌంట్స్తో. నా బడ్జెట్ ₹1,00,000 అని చెప్పి అయితే నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. చూడండి నేనేం చేయట్లా, ఆటోమేటిక్గా అదే DSLR కెమెరా అని చెప్పి స్టార్ట్ చేసింది. కెమెరాని అయితే ఫస్ట్ కెమెరాని అయితే యాడ్ చేసింది. నెక్స్ట్ కెమెరా ట్రైపోర్డ్ని సెర్చ్ చేసుకుంది. డిజిటెక్ ట్రైపాడ్ యాడ్ చేసుకుంది కార్ట్లోకి. ఇప్పుడు మైక్రోఫోన్స్ గురించి సెర్చ్ చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎక్కడ ఏదికి స్టూడియో సెటప్కి కావాలని అడగలేదు, జస్ట్ స్టూడియో సెటప్ అడిగితే ఆటోమేటిక్గా ఏమేం కావాలో అదే ఆలోచించి మనకి ఆ ఎక్విప్మెంట్ ఒక్కొక్కటి నెతుక్కుంటూ వెళ్తుంది. నెక్స్ట్ బోయా M1 మైక్రోఫోన్ ఇదే యాడ్ చేసింది. అలానే యూట్యూబర్స్ రింగ్ లైట్ గురించి కూడా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టూడియో హెడ్ ఫోన్స్ అని సెర్చ్ చేసి అది కూడా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మేజర్ హెడ్ లైటింగ్ సంబంధించిన ఆ లైటింగ్స్ ఎక్విప్మెంట్ కూడా యాడ్ చేస్తుంది. సో మీరు చూస్తే ఇప్పుడే ఆ లైటింగ్ కూడా యాడ్ చేసుకుంది. నెక్స్ట్ మెమరీ కార్డ్ యాడ్ చేసింది.
ఇప్పటివరకు చూసినట్లయితే మంచి ఎక్విప్మెంట్, అందులో కూడా రెగ్యులర్గా యూట్యూబర్స్ యూజ్ చేసే లాంటి ఎక్విప్మెంట్ యాడ్ చేసుకుంటూ వచ్చిందండి. స్టూడియో కాబట్టి మళ్ళీ ఇప్పుడు టేబుల్స్, కంప్యూటర్ టేబుల్ కూడా యాడ్ చేసుకుంటుంది. జస్ట్ మనం అడిగిన ప్రాంప్ట్కి ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేసేది ఇచ్చింది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం, ఇలాగ మీరు వేరే వెబ్సైట్స్ గురించి మీరు ట్యాబ్ ఓపెన్ చేసిన ప్రతి వెబ్సైట్ కూడా ఒక అసిస్టెంట్ అయితే ఉంటుంది అనమాట. ఉదాహరణకి యూట్యూబ్ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం మనం. సో యూట్యూబ్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత అసిస్టెంట్ని ఓపెన్ చేశాను. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మోస్ట్ వ్యూడ్ వీడియోని ఓపెన్ చేయమని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో మన ఏ తెలుగు అని చాలా వేరే వీడియోస్ వచ్చినప్పటికీ ఏ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ అయితే మన ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోస్లోకి వెళ్ళింది. సో పాపులర్ సెలెక్ట్ చేసుకుంది. నథింగ్ బట్ మోస్ట్ వ్యూడ్ అనేది పాపులర్ సెగ్మెంట్లోకి వస్తుంది. సో మనకి పాపులర్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఏది చూసినా ఇలాగా మనకి ఆ వీడియో అంతా కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏ కావాలో ఆ వీడియో వరకు అయితే ఓపెన్ చేసి ఇచ్చింది. ఇంకోటి కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి ఈ వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమ్మరైజ్ చేయమని అడుగుదాం. అయితే ఇది వచ్చి ఏంటంటే ఈ మోడల్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది మన ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం అది చేసుకున్న ఆ టాస్క్ ఎంత టైం పడుతుంది దాని ప్రకారంగా అయితే టైం అయితే తీసుకుని నేను ఇప్పుడైతే ప్రాంప్ట్ ఇచ్చాను. బట్ ఇంకా అయితే అనలైజ్ అయితే చేసుకుంటుంది. సో ఈ లోపల నేను ఇంకొక దీంట్లో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ గురించి చెప్తాను. నేను ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఏథర్ ఎనర్జీ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన వెబ్సైటు. ఇక్కడ అసిస్టెంట్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ సంబంధించిన ఈ వెబ్సైట్ వరకు ఈ ఏ అసిస్టెంట్ వర్క్ అవుతుంది. సో నేనేం అడుగుతున్నా అంటే ఏథర్ రెస్తా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి సెర్చ్ చేసి దాని యొక్క స్పెసిఫికేషన్స్ బ్రౌచర్ డౌన్లోడ్ చేయమని అడుగుతున్నాను. బట్ ఇక్కడ గమనిస్తే నేను స్పెక్స్ అనే పదం వాడుతున్నా, స్పెసిఫికేషన్స్ అని కూడా క్లియర్గా ఇవ్వలేదు. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో దాని స్టార్ట్ చేసిన దాని వర్క్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఓపెన్ చేసింది. ఆ ట్యాబ్ వరకు ఓపెన్ చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది బ్రౌచర్ అనమాట. కిందకు వెళ్ళింది, బ్రౌచర్ని క్లిక్ చేసింది అనమాట. కింద మనకైతే ఆ స్కూటర్ సంబంధించిన బ్రౌచర్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు మీరు చూడొచ్చు డైరెక్ట్గా బ్రౌచర్ని డౌన్లోడ్ చేసి మనకి వేరే పేజ్లో అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. మన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. లేదా క్లిక్ చేస్తే మన బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తానండి. అమెజాన్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి అమెజాన్ ఫ్రెష్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు కాయగూరలు కానివ్వండి, లేకపోతే వెజ్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం ప్రాంప్ట్ ఇస్తే అసిస్టెంట్, మళ్ళీ అగైన్ ఇక్కడ మీ అసిస్టెంట్ని ఓపెన్ చేయాలి. పైన అసిస్టెంట్ మీద క్లిక్ చేశాను. నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట. నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మరియు ఐటమ్స్ని కార్ట్లోకి యాడ్ చేయమని చెప్పి ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఇది ఇదే మన చికెన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇదే అనలైజ్ చేసుకుని దాని కార్ట్కి యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే బాస్మతి రైస్ని సెర్చ్ చేసుకుంది. ఒకటైతే బాస్మతి రైస్ని అయితే కార్ట్లోకి యాడ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు కామెంట్ అసిస్టెంట్ పాజ్ అని చెప్తుంది. ఇలా క్లిక్ చేస్తే ఈ వర్క్ ఆగిపోతుంది అనమాట. ఇది ప్రజెంట్ వర్క్లో ఉంది కాబట్టి అలా చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెష్ చికెన్ అని సెర్చ్ చేసుకుంది. చికెన్ యాడ్ చేసుకుంది ఒక 450 grams. నెక్స్ట్ పెరుగు యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు సో నిజంగా మనకి ఎవరికైనా ఒక రెసిపీ తెలియదు, బట్ దానికి ఇంగ్రీడియంట్స్ లేదా మనం సెర్చ్ చేసుకుని ఎంత కాకుండా సింపుల్గా ఇలా పెడితే మనకి వర్క్ చేసేస్తుంది. ఈవెన్ మీరు ఇంకా డీటెయిల్గా అడగచ్చు అనమాట. చికెన్ బిర్యానీ ఫర్ 4 members, వాట్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్, లేకపోతే మీరు ఏమైనా పర్టికులర్ ఐటెంకి నా బడ్జెట్ ఇది, ఇలా వీటిని అడిగినా కూడా దానికి సంబంధించిన వర్క్ కూడా మీకు చేసి పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటుంది. సో ఇలాగా ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనమాట. ఒక్కొక్కటి మనమేమీ చేయట్లే చూడండి. జస్ట్ నేను అసలు అది ఒక ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తే దానికి కావాల్సిన అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ సంబంధించిన యాక్సెస్ ఇస్తే మీరు ఎక్కడి వరకు ఆ పర్టికులర్ ఐటమ్స్ యాడ్ చేయాలో అదే మనకు కావాల్సిన వర్క్ అంతా చేసుకుంటూ వెళ్తుంది అనమాట. టైం సేవింగ్ చేసే బ్రౌజర్ అనమాట ఇది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు.
సో ఇలాగ ఎండ్లెస్ పాసిబిలిటీస్. నేను చెప్పిన వెబ్సైట్స్ అయినా కాదు, డిఫరెంట్ వెబ్సైట్ ఏదైనా కూడా మీరు ఓపెన్ చేసి ఇలాగ మీకు తెలియని టాస్క్ని అసైన్ చేయడం, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఒక వెబ్సైట్ ఉండి దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ స్కాన్ చేయకుండా ఈ అసిస్టెంట్కి అసిస్ట్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వీళ్ళు ఏంటంటే చాలా వరకు ఫీచర్స్ అనేవి ఉచితంగా అయితే ఇస్తున్నారన్నమాట. కొంచెం వాల్యూ అమౌంట్ కాస్త చాలా వరకు డబ్బులు ఆదా చేసుకునే విధంగా అయితే మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. కామెంట్ సంబంధించిన బ్రౌజర్ని మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చాను. ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్ perplexity.ai/comet దాంట్లోకి వెళ్తే మీకు ఆ బ్రౌజర్ లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామెట్ AI సంబంధించిన బ్రౌజర్ దీని యొక్క ఎండ్లెస్ పాసిబిలిటీ డీటెయిల్స్ అనమాట. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం అండి. ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ నవంబర్ 3వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.